హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సిమెంట్ ఈజ్ ఎ బైండింగ్ మెటీరియల్. సిమెంట్ని బైండింగ్ మెటీరియల్ అంటాం, ఎందుకంటే సిమెంట్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఫైన్ అగ్రిగేట్ని, కోర్స్ అగ్రిగేట్ని బైండ్ చేసి హోల్డ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనం బైండింగ్ మెటీరియల్ అంటాం. సిమెంట్లో మన క్యాల్కేరియస్ అండ్ అజిలేషియస్ మెటీరియల్స్ ఉంటాయి. క్యాల్కేరియస్ అంటే లైమ్, అజిలేషియస్ అంటే క్లే. And it has the property of both cohesion and adhesion. Cohesion అంటే attraction between same molecules, adhesion అంటే attraction between different molecules. ఇప్పుడు వేరియస్ కన్స్టిట్యూట్ ఆఫ్ సిమెంట్లో మనకి మేజర్గా ఉండే ఏంటో చూద్దాం. అవి ఫస్ట్ లైమ్, సిలికా, అల్యూమినా, ఐరన్ ఆక్సైడ్, మ్యాగ్నీషియం ఆక్సైడ్. లైమ్ వచ్చేసి 60-67%, సిలికా 17-25%, అల్యూమినా 3-8%, ఐరన్ ఆక్సైడ్ 0.5-6%, మ్యాగ్నీషియం ఆక్సైడ్ 0.1-4%. ఇప్పుడు గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్లో ఏమేమి గ్రేడ్స్ ఉంటాయో అనేది మనం ఒకసారి చూద్దాం. సిమెంట్లో అసలు గ్రేడ్స్ అనేది క్రషింగ్ స్ట్రెంత్, ఇప్పుడు సిమెంట్ యొక్క గ్రేడ్స్ అనేది క్రషింగ్ స్ట్రెంత్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. క్రషింగ్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ఎ బాడీ జస్ట్ బిఫోర్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు మనం ఒక మోర్టార్ క్యూబ్ని తీసుకొని కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్ మీద మనం ప్లేస్ చేసి కంటిన్యూస్గా లోడ్ అనేది అప్లై చేస్తూ ఉంటే ఆ క్యూబ్ అనేది బ్రేక్ అయ్యే ముందు ఎంతైతే కంప్రెసివ్ స్ట్రెంత్ని దాన్ని డెవలప్ చేస్తుందో అదే దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 7.06 mm క్యూబ్ వచ్చి సైజ్ ఆఫ్ క్యూబ్ ఫర్ డిటర్మినింగ్ గ్రేడ్ ఆఫ్ సిమెంట్. గ్రేడ్ ఆఫ్ సిమెంట్ మనం డిటర్మినింగ్ చేయడానికి 7.06 mm క్యూబ్ వాడతాం. 7.07 mm అనేది సైజ్ ఆఫ్ మౌల్డ్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 33 గ్రేడ్ సిమెంట్ అంటే క్రషింగ్ స్ట్రెంత్ అనేది నాట్ గ్రేటర్ దాన్ 33 Nm/mm² ఉండాలండి. అలాగే 43కి నాట్ గ్రేటర్ దాన్ 43 Nm/mm², 53కి నాట్ గ్రేటర్ దాన్ 53 Nm/mm². ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే 33 గ్రేడ్ సిమెంట్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, అది ఎప్పుడో పాత అయిపోయింది, మనం ఇప్పుడు ఎవరో వాడట్లేదు. 43 గ్రేడ్ సిమెంట్ అనేది జనరల్ కన్స్ట్రక్షన్కి వాడుతూ ఉంటాము. 53 గ్రేడ్ సిమెంట్ అనేది హై స్ట్రెంత్ కాంక్రీట్ ఉన్న దగ్గర అది వాడతాం. దీనికి మన ఫీల్డ్ టెస్ట్ ఎలా చేయొచ్చు సిమెంట్కి అంటే, ఫస్ట్ కలర్. నేను ప్యాకెట్ ఓపెన్ చేసిన కలర్ గ్రీనిష్ గ్రే కలర్లో ఉంటుంది. మన హ్యాండ్ అనేది ఆ సిమెంట్ బ్యాగ్లో పెట్టినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ రావాలి. ఆ స్మూత్ తర్వాత అది పార్టికల్స్ ఉంటాయి కదా, సిమెంట్ పార్టికల్స్, అది చాలా స్మూత్గా ఉండాలి. దానికి ఎటువంటి లంప్స్ కానీ బంప్స్ కానీ ఉండకూడదు. ఫోర్త్ వచ్చేసరికి మనం సమ్ అమౌంట్ ఆఫ్ ది సిమెంట్ని మనం వాటర్లో కానీ వేస్తే అది కొద్దిసేపు ఫ్లో అవ్వాలి, వెంటనే మునిగిపోకూడదు, కొద్దిసేపు ఫ్లోట్ అవ్వాలి వాటర్లో. నెక్స్ట్ ఇవేనండి కీ పాయింట్స్, చూడండి ఒకసారి. 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ 50 kg అండి. 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ 34.7 లీటర్స్. డెన్సిటీ ఆఫ్ సిమెంట్ వచ్చేసరికి 1440 kg/m. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ 3.15. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ సిమెంట్ 3 months. ఇప్పుడు సిమెంట్ ఇది చూడండి, ఎక్స్పైరీ డేట్ ఆఫ్ సిమెంట్ 3 months. మనం వెళ్ళి షాప్లో కొన్నప్పుడు ముందు దాని ఎక్స్పైరీ డేట్, గ్రేడ్ రెండు చెక్ చేసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ 3 months కంటే ఆ డేట్ 3 months కంటే ఎక్కువ ఉందనుకోండి మనం కొనకూడదు. 33 గ్రేడ్ సిమెంట్ కూడా తీసుకోకూడదు. ఇనిషియల్ సెట్టింగ్ టైం వచ్చేసరికి 30 minutes, ఫైనల్ సెట్టింగ్ టైం వచ్చేసరికి 10 hours. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. లైమ్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ వాటర్ ఈక్వల్ టు లైమ్ మోటార్. సిమెంట్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ వాటర్ ఈక్వల్ టు సిమెంట్ మోటార్. సిమెంట్ ప్లస్ లైమ్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ వాటర్ ఏమవుతుంది? కామెంట్ చేయండి.